నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 16, 2025 రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా 60% సబ్సిడీతో జిల్లాలోనే మొదటిసారి సంచార చేపల విక్రయ వాహనాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ ప్రావీణ్య గారితో కలిసి ప్రారంభించారు. అలాగే ఐకేపీ కేంద్రం ద్వారా వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు భీమదేవరపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలానికి సంబంధించిన 16 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందజేశారు. నియోజకవర్గంలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై ఆయా గ్రామాలలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీడియాతో ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల విషయమై మీడియాతో పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరి వెంట జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. కొంచెం వెనక్కి జరగండి పక్కన జరగండి సార్ ఇటు చూడండి. మేడం కొంచెం సురేంద్ర అన్న మొబైల్ కొంచెం నామిండ్ల జయ వంగర రాజు సుల్తాన్ అరే చెక్కులు ఫోన్ ఫోన్ మాట్ల మమత గట్ల నరసింగాపూర్ ఎన్నికల కొమరయ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమము, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమము, రేషన్ కార్డుల కార్యక్రమంతో పాటుగా కేటగిరైజేషన్ చేసినటువంటి 30 సంవత్సరాలకు రావణ కాష్ట ఉందో దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత చేయడము, బీసీ కులాలకు సంబంధించినటువంటి సర్వే గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పోవడముతో పాటుగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమం మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, సన్నవాళ్లకు 500 బోనస్ కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కానీ, మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయడం కానీ, మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టు చేయడం కానీ, మహిళా సంఘాలతోటి మార్కెట్ మొబైల్ ఫిష్ మార్కెట్లు కానీ, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి విషయం లోపల కూడా గౌరవేలు ప్రాజెక్టు యొక్క ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజలు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎండాకాలంలో కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో త్రాగునీటికి సంబంధించి ఎక్కడ కూడా సమస్య రావద్దు, ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులున్నా త్రాగునీటి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఆవశ్యకత, అందుకు సంబంధించి ఎన్ని నిధులైనా మంచిదే, గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బంది రాకుండా చూడమని చెప్పినారు. నేను కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే దయచేసి అధికారుల దృష్టికి కానీ, మా దృష్టికి కానీ, తెలంగాణలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి చేయండి. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి. అదేవిధంగా రైతాంగానికి కూడా సరియైన విధంగా సాగునీళ్ళు ఇవ్వడానికి వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వైజ్గా చేసుకుంటూ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉందో అని ముందే రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అన్ని రకాల అంశాలతోటి ప్రజలకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంకి అనుగుణంగా ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు మీరు చెప్పినని చేసుకుంటూ పోయి ప్రజలకు అందుబాటులో ఉంటామనేటువంటి మాట మనం ఈరోజు
మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.